అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన అద్భుతసువార్త టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శుభఘనమైన నామములో శుభాభివందనాలను, నూతన సంవత్సర శుభాకాంక్షలను, శుభాశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని, మన కుటుంబాలను నిండుగా మెండుగా దండిగా దీవించి జయ జీవితంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దినములు, వారములు, మాసములు, సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు మన విషయంలో తన వాత్సల్యము చూపుతూ ఆయన తన కృప చొప్పున మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇది కాదు అనలేని సత్యం. సహజంగా ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే ఇది నీ కృప అని ఒక దైవజనుడు చక్కగా పాడతారు. ఇది మనం ప్రతి దినం, ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకోవాలి. అసలు నేను ఇలా ఉన్నానంటే అది నీ కృపే ప్రభా, అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రం అంటూ ఆయన నామాన్ని మనం మహింపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గతించినటువంటి సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను, ఆటుపోట్లు మనం ఎదురు చూసుండొచ్చు, చవి చూసుండొచ్చు, ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్దిష్టమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పట్టుకొని దైవికమైనటువంటి విధి విధానాలతో అడుగులు ముందుకు వేసినట్లయితే తప్పక మనం మన జీవితాల్లో దైవికమైన ఆశీర్వాదమును, దైవికమైన సమాధానాన్ని మనం పొందుకుంటామని ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఒక చక్కని వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఈ వాగ్దానం ప్రతిరోజు మనకి గుర్తుండాలి. ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. దీనిపైన మనం ఆశ పెట్టుకోవాలి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే బబులోను చెరలో ఉన్నటువంటి ఇజ్రాయిలులైన ప్రజలు అనేక రకాల నిందలు, అవమానాలు వారు పొందుతూ ఉన్నారు. వీటన్నిటినీ గుర్తులు పెట్టుకొని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ చెర నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ యొక్క సంఖ్యల నుండి విడిపించటం కొరకు తన కుమారుడైనటువంటి యేసును ఈ లోకానికి పంపుతారు అనేటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన ఏ విధంగా శిలువ మరణాన్ని పొందుతారో కూడా గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన మీకు విమోచన కలిగిస్తాను, మీకు అటువంటి ఆ వ్యతిరేకమైన పరిస్థితులను తొలగింపచేస్తాను, నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, గొప్ప వాసనముతో నిన్ను సమకూరుస్తాను అని 7వ వచనంలో చూస్తాం. ఇక్కడ 8వ వచనంలో మహోద్రేకము కలిగి, అంటే చాలా కోపంతో నేను నీకు దూరంగా ఉన్నాను,
మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నేను నీకు విముఖుడుగా ఉన్నాను. కనబడటల్లా, కానీ కనిపెడుతున్నాను నిన్ను. ఆయన కనిపెడుతూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన ఏదో రీతిగా తన వాత్సల్యాన్ని, తన ప్రేమను మన మీద చూపడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తారో, ఆదరిస్తారో అంతకంటే గొప్పగా తండ్రి వలె సంరక్షించి, తల్లి వలె ఆదరించేటువంటి ఆ ప్రియ ప్రభు మనకు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. ఎందుకు మహోద్రేకం కలిగిందయ్యా అని మనం అడిగామనుకో, అప్పుడే అంటాడు, మీ అతిక్రమాలు, మీ పాపదోషములే ఆ విధంగా చేశాయి. మనము దైవికమైన విధి విధానాల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో కూడా మనం నెగ్గాలని కోరుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మన అజ్ఞానం, మన అవివేకం, మన అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన అనేక నష్టాలను, కష్టాలను మనం అనుభవిస్తాం. అటువంటి సమయంలో ఆయన తన వాత్సల్యము చూపడం కొరకు అంటాడు, మీరు తిరిగి రండి అంటాడు, మీరు నా వైపు తిరగండి అంటాడు, నా ఎద్దుకు మళ్ళుకొనండి అంటాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో, ఆయన తట్టు నీవు తిరిగి ప్రవ్వా అని కేక వేస్తావో, ఆ పసిపిల్లవాడు తల్లి పాల కొరకు ఏ విధంగా ఏడుస్తాడో, ఎదురు చూస్తాడో, ఆ తల్లి యొక్క స్పర్శ కొరకు ఎంతగా ఆ బిడ్డ తహతహలాడతాడో, అలాగే నీవు కూడా ఆయన ప్రేమ కొరకు, ఆయన వాత్సల్యము కొరకు, ఆయన ఇచ్చే ఆదరణ కొరకు, ఆ దైవికమైన సమాధానం కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే తప్పక నీ పట్ల ఆయన కృప చూపుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక మంది భక్తులు దేవుని కోపానికి గురయ్యారు. అయితే ఆ దైవికమైనటువంటి వాత్సల్యాన్ని, ఆ ప్రేమను వారు పొందలేక దూరమైపోయినటువంటి వారు దాని కొరకు ఆక్రోశించారు. ఆ ప్రభు ఇచ్చేటువంటి వాత్సల్యము కొరకు వారు ఎదురు చూచారు. తప్పక ఆయన వారికి మరొకసారి అవకాశం ఇచ్చినట్లుగా మనం వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. ఆయన అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. తన యొద్దకు వచ్చి వారిని ఎవరిని ఆయన త్రోసివేయని దేవుడు. ఆ ప్రేమ వాత్సల్యముతో మన పైన తనకున్నటువంటి ఆ మంచితనం అంతటిని చూపడానికి ఎల్లప్పుడూ ఇష్టపడేటువంటి వాడు మన ప్రియ ప్రభు. అందుకే సొమే కదా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డలయ్యే అధికారం ఇచ్చారు. దాన్ని ఎందరు అంగీకరింతురో వారందరికీ దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఇవ్వబడింది. ఈ పిల్లలు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయన కూడా కోపిస్తాడు. అమ్మా నాన్న మన మీద కూడా కోపడి కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తారు. ఆ యొక్క శిక్ష మనకు శిక్షణగా మారుతుంది. అది మన జీవితానికి ఒక రక్షణగా మారుతుంది. దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మనం ఆ పడుతున్న శ్రమలను బట్టి, ఆ సమస్యలను బట్టి అయ్యో నేను ఇంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండింది, కానీ నా తల్లిదండ్రుల దగ్గర నాకు స్వేచ్ఛ ఉండింది, ఆ స్వతంత్రత ఉండింది, ఆ స్వాతంత్ర్యం ఉండింది, కాబట్టి మళ్ళీ నేను నా యొక్క తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా తండ్రితో నాకు నేను కోల్పోయినటువంటి ఆ యాక్సెస్, ఆ అనుభవాన్ని నేను మళ్ళీ పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుండి 32 వచనాలలో తప్పిపోయి దొరికిన కుమారుడు, చనిపోయి బ్రతికినటువంటి కుమారుడు కర్త, ఆ యొక్క ఉపమానాన్ని ప్రభు చెప్పింది మనం చాలాసార్లు చదివి ఉన్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు తండ్రి దగ్గరే ఉన్నాడు, చిన్నవాడు స్నేహితులతో ఇంకా అనేక మందితో స్నేహ బాంధవ్యాలను పెంచుకుంటూ
ఒక రోజున వాడికి ఒక దుర్బుద్ధి కలిగింది. ఏమనంటే, నా తండ్రికి దూరంగా వెళ్ళిపోతే, దూరదేశం వెళ్ళిపోతే, గొప్ప వ్యాపారాలు చేస్తే ఈయన బాగుపడతాను, ఇంకా గొప్పగా ఉంటాను అనుకొని వాడు తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గర నుండి తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళి దుర్యాపారములు చేసి వేసలతో సొమ్మంతను ఖర్చు పెట్టేసి స్నేహితులతో తిని తాగి సుఖించి సర్వం కోల్పోయి ఆకలి బాధ తట్టుకోలేక ఆఖరికి పందులు కాసే ఉద్యోగం దగ్గరికి వచ్చాడు. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితో. ఈనాడు చాలామంది యవనస్తులు, ఇంకొంతమంది అయితే వివాహం అయినటువంటి వారు కూడా అక్రమ సంబంధాల్లోకి వెళ్తున్నారు. యవనస్తులైతే కన్ను మిన్ను కాకుండా పరిగెత్తుతున్నారు. అనేక రకాల దుర్వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. ఏమనంటే ఇది మా ఇష్టం అంటున్నారు, ఇది మా కల్చర్ అంటున్నారు. ఆ కలరింగ్కి ఆ కల్చర్కి అలవాటు పడిపోయి ఈ యొక్క క్లబ్బులకి పబ్బులకి వెళ్ళేటువంటి ఈ యొక్క వ్యామోహాలు ఎక్కువైపోయి కన్ను మిన్ను కాక వాయు వరుసలు మర్చిపోయి అవాచ్యమైనవి చేస్తూ అనేక రకాలుగా నష్టపోయి అనేక రకాలైన రోగాలతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు క్షోభ పెడుతున్న వారు లేరా? ఇల్లు విడిచి వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా జీవించి సహజీవనాలు చేసి మాకు చట్టం ఉండిందని, న్యాయాలు ఉన్నాయని, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పి నాకు వారు నచ్చారు వీరు నచ్చారని పరిగెత్తుకొని వెళ్ళిపోయి తర్వాత మోసపోయి తమ జీవితాన్ని కోల్పోయి శీలాన్ని కోల్పోయి ఏడుస్తున్నటువంటి వారు లేరా? ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారు లేరా? నుయ్యో గొయ్యో చూసుకొని వెళ్ళిపోయి తమ కుటుంబీకులకు తీవ్రమైన క్షోభ కలిగిస్తున్నటువంటి వారు లేరా? ప్రియ స్నేహితులారా, ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన మార్పు రావాలని కోరుతున్నాడు. మనం పరిగెత్తుతుందేమో చిరుకాలం ఉండే ప్రేమ కొరకు, కానీ దేవుడు కోరుకుంటుంది చిరకాలం ఉండే తన ప్రేమ వాత్సల్యం మనకు చూపాలి అని. విలాప వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట భక్తుడు మనకి గుర్తు చేస్తారు. మాటని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాసలత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము వాత్సల్యత పుడుతుంది. దేవునికి ప్రేమ పుడుతుంది. అది నూతనమైన ప్రేమ, అది విడువని ప్రేమ, అది ఎడబాయని ప్రేమ, అది నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపు ప్రేమ. ఎవరున్నారండి? బీమా డబ్బుల కోసము ధీమాగా బతకాలి అనుకొని ధీమాగా బ్రతకడం కోసం ఆ బీమా డబ్బుల కోసము కట్టుకున్నటువంటి భర్తను చంపుతున్నటువంటి వారు, భార్యను చంపుతున్నటువంటి వారు, తమ అక్రమాలకు అడ్డుగా ఉన్నారండి పిల్లలు చంపుతున్నటువంటి వారు, అనుమానాలతో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారు అనుకున్న, వారు చేసుకున్న భాషలు, వారు చెప్పుకున్న ఊసులు అన్నీ కూడా నాశనమైపోయినాయి. కానీ దేవుని వాత్సల్యత చాలా గొప్పది అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అంటాడు హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములో. అదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, చెట్టుకు మంచు వలె నీకు తోడుగా ఉంటాను, తామర పుష్పములే నీవు అభివృద్ధి పొందుతావు అంటాడు. మనం అభివృద్ధి పొందడము, మనము దీవించబడటము, ఆయన నీడ కింద మనం ఉండటము, మనం ఫలించటము దేవునికి ఇష్టము. ఈనాడు అసూయ పరులు ఎక్కువైపోయినారు. ఈనాడు ఉన్మాదులు ఎక్కువైపోయారు. ఉడుకుపోతోళ్ళు ఎక్కువైపోయారు.
దుడుకుతనం ఎక్కువైపోయింది, ఉడుకుతనం ఎక్కువైపోయింది. దూకుతున్నారు, ఉడికిపోతున్నారు అసూయతో. కానీ దేవుడు అసూయపరుడు కాదండి. మహోద్రేకము కలిగి నిమిషం ఎందుకు నేను విడిచిపెట్టాను అని అంటే నీకు బుద్ధి రావాలని. ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. వాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ పందులు కాసే ఉద్యోగం ఏంటి? ఆకలి ఎక్కువైపోయి పందులు తినే పొట్టుతో నా పొట్ట నింపుకోవటం ఏంటి? ఏంటి నాకు ఈ భయంకరమైన దరిద్రం? ఏంటి నాకు ఈ క్షోభ? అయ్యో నేను తప్పు చేశాను. పరుగు పరుగున తండ్రి దగ్గరికి వచ్చాడు, సాష్టాంగపడ్డాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. తండ్రి, నీకు విరోధముగా, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. నీ దగ్గర ధనం తీసుకుని వెళ్ళిపోయినాను, దుర్వ్యాపారం చేశాను, వేసలతో గడిపాను, డబ్బంతా పాడు చేశాను. దయచేసి క్షమించు నాయనా. నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుడు కాదు. ఇదిగా కూలి వాళ్ళల్లో వాళ్ళు రోజు 2 పూట్లన్నా భోజనం చేస్తున్నారు, నేను ఒక్కడిలా ఉంటాను. ఆ కూలి వాళ్ళకి పెట్టే భోజనం నాకు పెట్టు, ఆ కూలేవు నాకు. దయచేసి నాకు ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆ 2 పూట్ల భోజనం పెట్టండి అయ్యా అని బతికినాడాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. వానికి బుద్ధి వచ్చింది. మనకెప్పుడు వచ్చిద్దర్రా బుద్ధి? దేవదాసయ్య గారు చక్కని మాట అంటారు, సహోదరుడా, నీకు బుద్ధి వచ్చినప్పుడు నీకు శుద్ధి కలుగుతుంది అంటాడు. నీకు శుద్ధి కలిగినప్పుడు సిద్ధి ప్రాప్తిస్తుంది అంటాడు. ఆ సిద్ధి అనే మోక్షరాజ్యానికి మనం పొందాలి అని అంటే లోపల మనకి ఆత్మశుద్ధి జరగాలి. ఈ శుద్ధి జరగాలి అని అంటే ముందు నీ బుద్ధి మారాలి. వీని బుద్ధి మారాలని ప్రార్థన చేయండి అయ్యా అంటారు చాలామంది. ఒక సహోదరి చెప్పేది నాకు, నా భర్త చాలా బలహీనుడుగా ఉన్నాడు, అనేకమైనటువంటి విషయాలలో తను తలదూరుస్తున్నాడు, మానసికంగా కుంగిపోతూ ఉన్నాడు, ఒక స్థిరమైన పని లేదు, ఈ మత్తు పానీయాలకు అలవాటు పడిపోయినాడు. మారు మనసుతో కూడిన రక్షణ నా భర్తకు రావాలని ప్రార్థన చేయమని తెలియజేసేది. ప్రతిసారి ఏమైనా ప్రార్థన అంశం ఉందా అంటే అదే చెప్పేస్తాను. తను 2 పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టాలు పడుతూ ఆయన పెట్టే ఇబ్బందులు ఎదుర్కొంటూ నమ్మకంగా కన్నీరు విడిచి సంఘం ప్రార్థించు. దేవుని మహా గొప్ప కృప ఆ మత్తు పానీయాల నుంచి అతను విడుదల పొంది, అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి, నేను మారు మనసు పొందుతున్నాను, ఇక నేను మళ్ళీ దాని వైపు నేను పోను, నాకు బుద్ధి వచ్చింది, నేను చాలా నష్టపోయాను, ఇప్పటికీ చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాను, నేను ఆ ప్రభు ప్రేమను తెలుసుకుని ప్రభుతో నేను జీవించాలనుకుంటున్నాను అన్నప్పుడు అతనికి బాప్తీసం ఇచ్చి ప్రార్థన చేసి ప్రభువులో అతన్ని ఎదిగింపజేసి పంపించాను. ఇప్పుడు దేవుని మహా గొప్ప కృప, అతనికి దేవుడు ఒక మంచి స్థిరమైన పని అనుగ్రహించాడు. బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆ సహోదరికి కూడా దేవుడు కృప చూపించారు. ఆ కుటుంబం నేను నా ఇంటి వారి యెహోవాను సేవించుదుము అంటూ ఉన్నారు. ఎంత సంతోషంగానో మాట్లాడతారు. వారితో మాట్లాడుతుంటే ఒక సంతోషం నాకు ఎక్కువ అవుతుంది. కారణం ఏమంటే యెహోవా వలన దర్శించబడిన కుటుంబం, దేవుని ఆశీర్వాదం చేత నింపబడిన కుటుంబం, ప్రభు రక్తంలో కడగబడినటువంటి కుటుంబం, ప్రభు సాక్షులుగా జీవిస్తున్నటువంటి కుటుంబం, వారి బంధువర్గంలో వారి స్వజనుల మధ్య గొప్ప సాక్షులుగా ఉన్నారు వారు. అతను ఒక సంఘానికి డీకన్గా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నూతనమైన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపాలి అనుకుంటుండగా ఈ దేవుని వాత్సల్యాన్ని విడిచిపెట్టి వారి వైపు వీరి వైపు చూచి వారి దగ్గర వీరి దగ్గర సాగిలపడి నువ్వు దేహీ అని లొంగిపోవలసిన లోబడాల్సిన అవసరం లేదు. ఒకటి బాగా గమనించండి, మనము దేవుని తట్టు మనం చేతులు ఎత్తినప్పుడు ఇతరుల ఎదుట చేతులు చాచే పరిస్థితిని దేవుడు కల్పించడు. ఆయన మనల్ని తలగా ఉంచుతాడు, ఆయన మనల్ని పైవాడిగా ఉంచుతాడు. మన పరిస్థితుల్లో గొప్ప మార్పును దేవుడు తీసుకుని వస్తాడు. నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించాను, మహోద్రేకము కలిగి నిమిషమే నిన్ను విసర్జించాను, గొప్ప వాసనముతో నిన్ను సమకూరుస్తాను.
ఈరోజు దేవుని సన్నిధానం, ప్రభా ఆ దైవికమైనటువంటి వాత్సల్యం మా పట్ల చూపండి. ఆ దైవికమైన వాత్సల్యముతో మేము అడుగులు ముందుకు వేయటకు సహాయం చేయి. నీ ప్రేమకు మేము బద్దులం అవడానికి సహాయం చేయండి ప్రభా. నీ ప్రేమాతిశయమ చేత రెట్టింపు ఉత్సాహంతో మేము అడుగులు ముందుకు వేయడం మాకు నేర్పించండి ప్రభా అని ఈరోజే మనం ఒక శుభ తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తప్పైన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి చెంతకు వచ్చి తన తప్పులు ఒప్పుకున్నప్పుడు తండ్రి తన కుమారుణ్ణి కూలివానిగా చూడలేదు, ఒక పనివాడిగా, ఒక అధముడుగా, తక్కువవాడిగా చూడలేదు. ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన పిల్లలుగానే భావిస్తాడు. ఆయన ఎరగకుండినప్పటికీ కూడా ఆయన పిల్లలుగానే గుర్తించి వారు ఎప్పుడు తన తట్టు తిరుగుతారా, నా ప్రేమ వారి పట్ల చూపాలి అనే ఇష్టపడుతూ ఉంటాడు. 100వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మనము ఆయన ప్రజలము, మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము అని ఉంటుంది. మనమే సృష్టించుకోలేదు, దేవుడు మనం సృష్టించాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనకు బ్రతుకునిచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ నిండు జీవితము దైవికంగా సంతోష ఆనందముతో గడపాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిత్యము నన్ను స్తుతిస్తూ నన్ను మహింపరుస్తూ నా ప్రేమలో ఆ కొనసాగాలని కోరుకుంటుండగా ఈనాడు మనం ఈ లోక ప్రేమలో ఆప్యాయతల వైపు పరిగెత్తుతున్నాం, ఎండమావుల వైపు పరిగెత్తుతున్నాం, నీళ్లున్నాయి అనుకుంటున్నాం, అంతా భ్రమలో భక్తి చేస్తున్నాం. దయచేసి అలసిపోయారేమో, కృంగిపోయి ఉన్నారేమో, ఏ పరిస్థితుల్లో ఉండి ప్రోగ్రామ్ను మీరు వీక్షిస్తున్నారేమో, ఏదో ఎమోషనల్గా లేదో మిమ్మల్ని ఏదో హిప్నాటిజం చేసి మీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది నేను ఏం చెప్పడాలా, నేను అనిపించిందే చెప్తున్నాను. ఆ ప్రభు ప్రేమ నేను కలిగి ఉన్నాను, ఆ దైవికమైన సమాధానం నేను కలిగి ఉన్నాను. అదే దైవికమైనటువంటి ప్రేమతో మీరు కూడా నింపబడాలని, ఆ దైవికమైన సమాధానం మీరు కలిగి ఉండాలని, ఆ దైవుని యొక్క వాత్సల్యతను కలిగి మీరు అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. పిల్లరా, ప్రభు వైపు తిరగండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, అన్ని ట్రయల్స్ వేసినాను, ఇప్పుడు నీ దగ్గర నేను ట్రయల్స్ చేయట్లేదు, నీకు లోపడుతున్నాను, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు, నాకు ఒక అవకాశం కల్పించండి. దైవికమైన ప్రేమతో నేను నింపబడాలని కోరుతున్నాను. ప్రభా, నీ వాత్సల్యము గొప్పది, ఆ వాత్సల్యం నాకు చూపండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతానన్నారు. అంతేకాకుండా విలాపవాక్యాలు ఎప్పుడే మేము గుర్తించినాం నీ మాటల ద్వారా. అనుదినము మా పట్ల నూతనమైనటువంటి వాత్సల్యత నువ్వు కలిగి ఉంటావు, అందుకనే మేము నిర్మూలము కాకుండా ఉన్నామని గుర్తు చేశారు కదా. చూడండి ఆ మాట, 3వ అధ్యాయము 22వ వచనం విలాపవాక్యం ఉన్నటువంటి మాట. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన మీద నూతనమైన వాత్సల్యత. భక్తుడు పాడతారు కదా, నవనూతనమైన కృప, శాశ్వతమైన కృప, విడువని ప్రేమ, ఎడబాయిని ప్రేమతో మనల్ని దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను విడిచిపెట్టద్దు, నీకు నేను నీ చెంతకు వస్తున్నాను, నన్ను బలపరచండి, నన్ను కనికరించండి అంటే దైవికమైన శక్తి చేత తప్పక మనం నింపబడతాం, బలపరచబడగలుగుతాం, అడుగులు ముందుకు వేయగలుగుతాం, దైవికమైన సమాధానం మనం పొందగలుగుతాం. దేవుని యొక్క కృప చొప్పున మన యొక్క జీవన విధానం ఒక గొప్ప కొత్త మలుపు తిరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో చేర్చుకున్నాడు, అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అంత మాత్రం కాకుండా అతని మలిన వస్త్రాలు తొలగింపజేసి అతనికి ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు. ఆ మురికంతా కూడా తీపించేసి మొత్తం శుభ్రం చేసి అతనికి స్నానము చేయించి మంచి ప్రశస్త వస్త్రం ధరింపచేసి తనకి వేలికి బంగారు ఉంగరం పెట్టించి ఆ కాళ్ళకు
మంచి పాదరక్షకులు ఆ యొక్క చెప్పులు తొలగింపజేసి అందరికీ చెప్తున్నాడు, ఇదిగో తప్పిన నా కుమారుడు దొరికాడు, చనిపోయినటువంటి నా కుమారుడు మళ్ళీ తిరిగి బ్రతికాడు, తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ దొరికాడు, చనిపోయిన నా కుమారుడు ఇదిగో బ్రతికాడు, సంతోషించండి అని ఊరి వారందరికీ గొప్ప ప్రేమ విందు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఎంతటి బలహీనుడనైనా ఎటువంటి వాడినైనా ప్రభు ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ ప్రేమలో మార్పు లేదు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఈరోజు అర్హత ఏంటి ప్రభు దగ్గరికి రావడానికి అని అంటే పశ్చాత్తాపంతో రావడమే. ప్రభు మన నుండి ఏమీ కోరడంలా. నువ్వు ఏ కానుకలు, ప్రతిష్టార్పణలు, దశభాగాలు అవి ఇవి నువ్వు ఏమి తీసుకొని రాక్కర్లేదు. ముందు నీ హృదయాన్ని ప్రభుకి అర్పించు. ఆయన మనసారా నీ హృదయంలోకి ఆహ్వానించు. చేసిన బలహీనమైనటువంటి విషయాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. 20వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, అతిక్రమను దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. అతిక్రమాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం, ప్రభువుకు సహాయం కోరుకుందాం. ప్రభా, నా బలహీనతలను క్షమించండి, నన్ను నీ కుమారుడుగా స్వీకరించండి. ఆ దైవికమైన సమాధానం, ఆ దైవికమైన శాంతి, ఆ దైవికమైన శక్తి చేత నన్ను నింపండి, నన్ను బలపరచండి ప్రభా అని నేడే ఒక శుభ తీర్మానం చేద్దాం. దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. దేవుని యొక్క వాత్సల్యత నిత్యమైన కృపతో ఉండేటువంటిది. ఆయన గొప్ప వాసనతో సమకూరుస్తాను అంటుండగా దేవుని వాత్సల్యమును మనం గుర్తించి ఆ దైవికమైన సమాధానం పొందడం కొరకు నేడే ఒక శుభ తీర్మానం చేసుకుందాం. ప్రభుకి మనం అప్పగించుకుందాం. దైవికమైనటువంటి ప్రేమ చేత మనం అడుగులు ముందుకు వేద్దాం. అటువంటి గొప్ప కృపా కనికరం ప్రభు మనకు అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆస్వాదించండి. దైవికమైన శక్తితో, దైవికమైనటువంటి ప్రేమతో, దేవా నీ వాత్సల్యముతో ಎಲ್ಲరినీ మీరు దర్శించమని కోరుతున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు ఆస్వాదించండి. వారు ఎటువంటి సమస్యతో, ఎటువంటి ఇబ్బందులను ప్రార్థిస్తుంటున్నారో అయ్యా, వారి విశ్వాసము చొప్పున మీరు కార్యం జరిగించండి. దైవికమైన సహాయము, దైవికమైన దీవెన మీరు దయచేయమని, వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యలపై మా ప్రభు విడుదల దయచేసి సమాధానం ప్రసాదించమని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నీ యొక్క ప్రియ దాసురాలనైనా పసుపులేటి పద్మక్క కొరకును, యజమానుడు మా ప్రభా సత్యమన్న కొరకును, అనుగ్రహించిన కుమార్తెల కొరకు వందనాలు దీవించండి అయ్యా. వారి ఇరువురిని మీరు రక్షించుకున్నారు, స్తోత్రం. వారికి మీరు కాపుదల, మీ కటాక్షం దయచేయండి. బిడ్డలు కూడా దర్శించండి, వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మిక త్రియేక దేవుని జీవ సన్నిధానం యేసు నామములో తోడై జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.